అంటే జనరల్ పీపుల్ అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోనిది చూస్తూ ఉంటుంటే క్రౌడెడ్ ప్లేసెస్ లో రాజకీయవేత్తలు ఒకళ్ళే మాస్కులు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి పబ్లిసిటీ కావాలి, వాళ్ళ మొహం పూర్తిగా మీడియాలో కనిపించాలి, ఫేస్ కనిపించాలి. కాబట్టి బట్టి గారు ఏమనుకున్నా కానీ శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నట్టున్నారు. కానీ రాజకీయవేత్తలు మాస్కులు పెట్టుకోవడం లేదు. ఎలక్షన్ మీటింగ్లు పిలుస్తున్నారు, రాజకీయవేత్తలు మాస్కులు పెట్టుకోవడం లేదు. మరి ఆ పరిస్థితుల్లో సూపర్ స్ప్రెడర్స్ అని మొన్న ఆటోస్ కి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ మరి పొలిటీషియన్స్ కి జరుగుతుందా? ఎందుకంటే వాళ్ళు కదా సూపర్ స్ప్రెడర్స్. సో వాళ్ళకి జరుగుతుందా? ఒకవేళ జరుగుతుంది అని అంటే మరి కేసీఆర్ గారు వ్యాక్సిన్ తీసుకున్న ప్రూఫ్ చూపిమనండి. ఇంతవరకు ఆయనే వ్యాక్సిన్ తీసుకోలేదు. సో అది ఎందుకు తీసుకోలేదు అన్నది అట్లీస్ట్ నేను ఈ పరిస్థితుల వలన తీసుకోలేదు అని ఆయన ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వమనండి. ఫైనల్లీ ఏంటంటే ఈ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సుజాత గారు అన్నట్టు ఇవి వస్తూనే ఉంటాయి. పాండమిక్ క్యారెక్టరిస్టిక్ అది మ్యూటేషన్ చేసుకుంటూ వస్తుంది. మనం లాస్ట్ ఇయర్ లాక్డౌన్ పెట్టాం 3 నెలల. ప్రపంచంలో అతిపెద్ద లాక్డౌన్ మనమే చేసాం, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసుకుంటూ, ఎక్కువ టైం కూడా. ఇంకొక థింగ్ ఏంటంటే ప్రపంచంలో ప్రతి దగ్గర లాక్డౌన్ పెట్టాక నంబర్స్ తగ్గాయి. మనం భారతదేశం ఫస్ట్ దేశం, ఒకటే దేశం లాక్డౌన్ తీసేశాక నంబర్స్ పెరిగాయి, డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. మీకు మార్చ్ నుంచి జూలై వరకు లాక్డౌన్ ఉంటే సెప్టెంబర్లో మనం పీక్ అయ్యాం. ఎందుకంటే మనం ప్రజలకు ఒక ఇంప్రెషన్ ఏమి ఇచ్చామంటే లాక్డౌనే ట్రీట్మెంట్, రెమెడీ, లాక్డౌన్ చేసేస్తే అది వైరస్ వెళ్ళిపోతుంది అని. లాక్డౌన్ అన్నది ఒక కట్టడి అన్నది, మనం ఒక స్పీడ్ బ్రేకర్ అన్నది మనం ప్రజలకి క్లారిటీతో ఇవ్వలేదు. సో మీరు ఎన్ని లాక్డౌన్స్ పెట్టినా లాక్డౌన్ తర్వాత దాన్ని ఈజీ చేసి తీసుకుంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ డబుల్ ట్రిపుల్ అయిపోద్ది. రెండోది ఏంటంటే లాక్డౌన్ మనం అంతది పెట్టినా కానీ మనం ప్రభుత్వం సైడ్ నుంచి కూడా లాక్డౌన్ తర్వాత కంట్రీని, అంటే వాళ్ళ హెల్త్ సిస్టమ్ని ప్రిపేర్ చేసుకోలేదు. మేము దీన్ని ఇలాగ ట్యాకిల్ చేస్తాము అన్న ప్రిపరేషన్కి రాలేదు. దురదృష్టం ఏంటంటే బిఫోర్ పాండమిక్ మొత్తం దేశంలో 30,000 ఐసీయూ బెడ్స్ ఉంటే అందులో 97%, 97% ఆఫ్ ఐసీయూ బెడ్స్ ప్రైవేట్ సెక్టార్లో ఉండేవి, 3% గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవి. ఇవాళ ఒకవేళ కానీ ఈ ప్రెడిక్షన్స్, ఇదంతా ఈ ప్రెడిక్షన్స్ చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయ్యి ఇది చిన్నపిల్లలకి అటాక్ చేస్తే మన దగ్గర 1,00,000 గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రైవేట్లో కూడా, అట్లీస్ట్ ప్రైవేట్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ బెడ్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ సైడ్లో, ప్రైవేట్ సైడ్లో 1,00,000 బెడ్స్ ఒక యావరేజ్, ఒక ఎజంప్షన్తో చెప్తున్నాను నేను, 1,00,000 బెడ్స్ కానీ జనరల్ బెడ్స్ ఉంటే పీడియాట్రిక్ బెడ్స్ 1,000, 1,500, 2,000 కంటే ఎక్కువ లేవు. సో ఇదే కరెక్ట్ అవుతే, ఇప్పుడు అవుతున్న ప్రెడిక్షన్ థర్డ్ వేవ్లో చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నదే కరెక్ట్ అవుతే, మరి చిన్నపిల్లల హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మన మొత్తం స్టేట్లో నిలోఫర్ హాస్పిటల్ ఒకటే ఉంది. మన సిటీలో 30-40 కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటే, జనరల్ హాస్పిటల్స్ ఒక 500 కానీ ఉంటే, పీడియాట్రిక్ హాస్పిటల్స్ 4-5 ఉన్నాయి. ఇవి ఎలా కోపప్ చేసుకుంటాయి? ఒకటి. అందుకు చిన్నపిల్లల వ్యాక్సినేషన్ మళ్ళీ ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇంకొకటి, రేపొద్దున చిన్నపిల్లలు ఐసీయూలో ఉంటే, అలా ఉండొద్దని ప్రార్థిస్తాం, కానీ చిన్నపిల్లలు ఐసీయూలో ఉంటే వాళ్ళు ఒక్కరు ఉండలేరు. వాళ్ళ పక్కన వాళ్ళ తల్లి, తండ్రి, మోస్ట్ ప్రాబ్లీ తల్లి. మరి తల్లులు వ్యాక్సినేషన్ బిలో 45 ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మోస్ట్ ఆఫ్ ద అంత ఏజ్ పిల్లలు ఉన్నప్పుడు బిలో 45 ఇయర్సే ఉంటారు తల్లులు. మరి వాళ్ళు పక్కన వెళ్ళి కూర్చోవడానికి, వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి, వాళ్ళు ఆర్దే వ్యాక్సినేటెడ్ అన్నది మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లల్ని నర్సెస్ కంట్రోల్ చేయలేరు. అండ్ జనరల్గా చిన్నపిల్లలకి ఐసీయూలో అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళని సెడేట్ చేస్తారు. కరోనాలో లంగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. సెడేషన్ ఇచ్చినప్పుడు లంగ్స్ రెస్పిరేటరీ డిప్రెషన్ అంటాం మేము. అందుకు వాళ్ళని సెడేట్ కూడా చేయలేము. కాబట్టి వాళ్ళు లేచే ఉండాల్సి వస్తుంది. నర్సులు వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేరు. తల్లులు వాళ్ళని చూసుకోవాల్సి వస్తుంది. తల్లులకి వ్యాక్సినేషన్ అయిందా?
అండ్ ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను నేను, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ 2 లైఫ్స్, అక్కడ ఒకటి కాదు. ఒకటి వాళ్ళ సొంత లైఫ్, పొట్టలో ఉన్న కడుపులో ఉన్న వాళ్ళ బిడ్డ లైఫ్. సో ఈ 2 సేవ్ చేయాలంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ అండి. మన అనంత్ గారు, మీరు ఆర్ యూ రెడీ? అన్మ్యూట్ చేసుకోండి అనంత్ గారు. డాక్టర్ వినయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో డాక్టర్ వినయ్ గారు. అండి థ్యాంక్స్ అండి, మీరు చాలా చెప్పారు. పాలిటీషియన్స్ సూపర్ స్ప్రెడర్స్ గా ఉన్నారు, ముందు వాళ్ళు వ్యాక్సినేషన్ చేయాలని. ఎస్, ఇది ఫ్యాక్ట్ అండి. వీళ్ళు ఎక్కువ జనంలో తిరుగుతూ ఉన్నారు, వీళ్ళు గ్యాదరింగ్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ పోయి మళ్ళీ రాగానే మీడియా వాళ్ళు రావటం, ఆ మీడియా వాళ్ళ కోసం, ఫోటోల కోసం అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దగ్గరకు వచ్చి స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వెరీ వ్యాలిడ్ పాయింట్, హ్యాస్ టు బి అడ్రస్. అట్లాగే చిల్డ్రన్ హాస్పిటల్ సంబంధించి థర్డ్ వేవ్ వచ్చేటువంటి ప్రమాదానికి సంబంధించి చిల్డ్రన్ హాస్పిటల్స్ గవర్నమెంట్లో లేవు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. తల్లులకి కూడా వ్యాక్సినేషన్ గుర్తు చేశారు. ఇవన్నీ చాలా విలువైనవి. ఎస్, వి విల్ డెఫినెట్లీ. కేసీఆర్ గారు వ్యాక్సినేషన్ గురించి తెలుసా మీకు? కేసీఆర్ గారు ఇంతవరకు వ్యాక్సినేషన్ తీసుకున్నాడో తీసుకోలేదో కూడా ఎవరికి తెలియదు. అదే అడుగుతున్నాను. తెలియదు. ఆయన అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాకు తెలిసి కరోనా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి సైంటిఫిక్ గా కంటే కూడా ఆయన ఏమంటారు, ఇర్రేషనల్ గా బిహేవ్ చేస్తాం. అందుకే అసలు ఈ సమాజం ఎంత బాధపడుతుంది తెలంగాణ. సో ఐ రిక్వెస్ట్ అనంత్ గారు. అనంత్ గారి తర్వాత జహీర్ కూడా జాయిన్ అవుతున్నాడు అన్నాడు. జహీర్ గారు, ఎస్. అనంత్ గారు అన్మ్యూట్ చేసుకొని యూ కెన్ గో ఆన్. అన్మ్యూట్ చేయలేదు. మీరు ఓకే, నౌ ఇట్ ఇస్ అన్మ్యూటెడ్. ఓకే, వెరీ ఆడిబుల్. వినపడుతుందండి మాట్లాడుతుంది? వెరీ క్లియర్, గో ఆన్. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను చెప్పాలనుకున్న విషయాలను వీలైనంత క్లుప్తంగా చెప్తాను. మొత్తం నేను చెప్పాల్సిన యాక్చువల్గా 5 విషయాలు ఉన్నాయండి. మొదటిది 3ను మనం గత ఏడాదిలోను గత 5 సంవత్సరాల్లోనూ చూసినటువంటి ముఖ్యమైనటువంటి ఫెయిల్యూర్స్. 4వ పాయింట్ ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. 5వ పాయింట్ మనం ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది మాత్రం చెప్తాను. గత సంవత్సరం లోపల ఒక విషయం నాతో పాటు రీసెర్చ్ చేస్తున్న వాళ్ళలో చాలా మంది అనుకుంటున్నది ఏమనంటే, ఇన్ని రకాలుగా మనుషుల ప్రాణాలు పోవచ్చు అన్నది ఎప్పుడు ఊహించలేదు. మనం పార్కింగ్ లాట్ లో ప్రాణం పోవచ్చు, ఇంజెక్షన్ అందక ప్రాణం పోవచ్చు, ఒక రోగికి వైద్యం చేస్తుంటే ఆ వైద్యం వికటించి ప్రాణం పోవచ్చు. ఇన్ని రకాలుగా ప్రాణాలు పోతాయని ఇప్పుడు ఊహించలేదు. ఇంత పెద్ద ఎత్తున పోతాయని కూడా మనం ఊహించలేదు. ఇది ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏంటి అని చెప్పేసి స్థూలంగా ఆలోచించుకుంటే, మనం సాధారణంగా లీడర్లు అన్న వాళ్ళ దగ్గర నుంచి, ప్రభుత్వాలు అన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎఫిషియన్సీని, ఎఫెక్టివ్నెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాట్ వీ డోంట్ నార్మలీ థింక్ అబౌట్, pay a lot of attention to, is constitutional morality. That governments have a moral obligation, and that moral obligation is written into the Constitution of India. So one of the things that I think is very important for us to recognize is that we have seen 3 types of constitutional morality failures. First failure is that we have dealt with COVID in a completely unscientific manner, which is an obligation on the part of the government to do. Scientific temper is an obligation of the government to foster. If we destroy institutions that have to foster the scientific temper, then we are going to have a lot of trouble that nobody can handle. The second thing that governments constitutionally are required to is to keep track of information, and keep track of information with a lot of good faith. What we have seen in the last 1.5 years is constant juggling of constantly fudging of information and data, with the result that today we do not know what is happening there.
it should not have taken so much effort for us to understand that in the second wave, trouble will be completely in the rural side. We have seen the dramatic effects of COVID in urban areas, but the trouble has been actually very widespread in rural areas, and we don't even hear about it. We don't have any information, we don't track it very carefully. But if you do it, from the little that we know, it is actually all over the country, put together about 150 districts. Handling what looks like a pandemic, but is actually very, very clustered in particular areas, shouldn't be difficult. It can be done very easily, but it hasn't been done. And that is the second failure of us, because we are not looking at our data very carefully, even today. Then the third thing that we have failed completely on is fudging the relationship between the federal entities. That is, what is the central government supposed to do? What is the state government supposed to do? ఇందాక సుజాత మేడం గారు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, it is the central government's responsibility to ensure that vaccine is available across the country. Why is it that that boundary has been blurred, right? So we're saying three different, very, very important, very dramatic constitutional morality failures. These I call moral failures, and we need to address them as moral failures, because these are not political and economic failures. The second set of issues that are very important is that as we stand today, the second wave is very capable of continuing in our rural areas until August, September, October, which is when we are expecting the third wave to hit our cities. What we are essentially then looking at is the prospect of our moving from second wave into the third wave without any interruption. And that is going to be a complete disaster if it happens. What is the strategy for most countries to deal with this? Getting 50% vaccination completed before your third wave. And I don't think that we are anywhere near getting that 50% vaccination done in this country. So then what do we do? Given this, number one that we need to really do across the country is to strengthen the civil society, because that is the only hope that we have. Two, we need to really, really focus on capturing data. We do not know what is the all-case fatality rate in the second wave of COVID. We need to, even today, starting from today, and political parties can do this very, very well because they have presence everywhere, count the number of deaths from 1st May 2021 to 30th April 2022. We need that data. Why have these people died? Every single death has to be counted. Things like that need to be done, and that's very important. But structurally, at a broader level, I can see just two big mottos for us. Number one, I said in the beginning that we didn't expect people to die in such bizarre ways. People died because they didn't get medical attention for something which is not even COVID. For 6 months of time, they've been staying at home without attention, so they died. But other than that, a lot of people died because of malnutrition. They're just not getting enough food, and it's a very serious problem. And that happens because they're not earning. So first, make sure that some sort of a minimal urban employment guarantee schemes are run. Make sure that lots of money is transferred into families, and that needs to be very consistently done. And we should definitely push for some sort of an urban employment guarantee and crisis-related cash transfers. Very important. The second thing that we need to do, everybody knows this, the biggest exposure that we have seen in the last 1 year is the utter failure of public health infrastructure and services. And that is something that we really need to build ground up in every village, starting from PHCs, starting from employment, ESI programs, starting from any of these things, build up very, very systematically on the existing fragments of our public health infrastructure and services. If we don't do that, we have no hope at all of coming out of this anytime soon. The scars of this are going to stay with us for a very long time. Whether that will turn into political energy or not is a different matter. But everybody, the single most important political slogan that I have heard in the civil society in the last 1.5 years is that isko hum bhulenge nahi, ye bhulaya nahi jayega.
that this will not be forgotten. And what is it that they are remembering? What are they going to do with it is something that is entirely up to a lot of contingent factors, that what opportunities will be seized by whom. So there that is. Thank you very much. Thank you, Anant Garu. You really said very well about the urban problems and constitutional moralities and the central government's responsibility and all that. Yes, we are all, going away from their responsibility. That's the main reason for today that we are facing these kind of serious problems with COVID. Now I request Zair Ali Khan Garu, Zahiruddin Ali Khan Garu. Hello. Managing editor, Siyasat Daily, and he is very well known for all his progressive thinking, and he is running even NGO also where he is trying to help many poor people in the city. And I request Zahiruddin Ali Khan Garu to give his lecture. Thank you. Thank you very much. First of all, Anand has spoken so well. Let me congratulate Dr. Vinay and Anand for speaking so well. I think when the Spanish flu happened in 1918, the total deaths were around 7 crores. Not much is recorded, but out of that 7 crores, undivided India's share was 5 crores. We were 80% of total deaths. And we have not learned any lesson from that Spanish flu, which has occurred in Spain. But India, undivided India, was the biggest contributor for deaths. The total and utter failure of both state and central government. Unscientifically, they have tried to fight this COVID problem. But I'll congratulate 2 people here. One is Uddhav Thackeray of Maharashtra, and another is Jagan. You know, Jagan has taken over all private hospitals, private medical colleges, everything, private medical colleges. And just on Moinabad Road, Hyderabad to Moinabad or Chevalla Road, there are 7,500 beds of private hospitals, which KCR government has failed to acquire. Had they acquired this 7,500 just on one road, we would have at least 1/10 of death in Hyderabad. Another thing Uddhav Thackeray did, what he did in Bombay, there are 2 examples. One is Dharvi slum. There are 2 gentlemen from Telangana state. One is Vijay Malapadi and another, I don't remember his name. Both of them have fought and seen that Dharvi has become a COVID-free zone. It's a slum of 28 lakhs. It's, I think, Asia's largest slum. And how they did, the Telugu Biddas from Andhra, Hyderabad, have fought the Dharvi war. And they were successful in Dharvi. But in Telangana, we have failed very miserably. The Uddhav Thackeray government has taken over all the beds of private medical colleges in Bombay, including Ammani Hospital, in all the best hospital, Leelavati Hospital, and they have fixed the rates. The maximum rate was, I think, 7,000. The minimum rate was 3,500. Private beds were charging fees at the government fixed rates. And I think these are the 2 success stories, and we have failed very miserably. I think the death being reported in Telangana is at least 30-40 times less than what is officially happening. I still remember a day when Gandhi Hospital junior doctors were on strike. They came to my office and they said, today our deaths are around 50 plus of COVID ward in Gandhi Hospital, whereas our state government was declaring around 24, 25 deaths. I don't remember the exact date. We have totally failed. And I hope the state government wakes up and takes up all this private medical college. Why are they are minting money by selling seats for 1.5 crores, 2 crores, and PG seats for 5 crores, 10 crores.
So why not involve them private hospitals? Why give a free hand to the private hospitals in Telangana who are charging exorbitant rates? And they have all this huge corruption going on in sale of medical drugs and others. And I hope the state here will take up house politics and see that the state doesn't suffer. If not, no one will be left. Third, we are expecting a huge, especially the doctors. Now they say third wave has reached Ahmedabad. Thanks to, I think, the Trump show in Ahmedabad, the third wave is in India is starting from Ahmedabad. And I hope the government should take up this issue at a fast pace, not from the farmhouse politics, what KCR is doing, or I'm very sure what Mamata Banerjee has also done very well. I think they are doing 5 lakhs per day vaccination, which is highest in the country. And if you look at Telangana initial data, somewhere in last year, March, April, we were just doing 110, 120 testing per day. Whereas UP was doing 700, 800, and it's a failure of government. And if the private people can come forward when there can be a success story of Dharvi, Asia's biggest love, why not in Telangana? Thank you very much. I'm so sorry I came late, and I'm on some emergency work. Thank you very much, sir. Thank you, Jairuddin Saab. You really, enlightened us by giving all statistics, what are the other governments are doing, where the state government has failed. I do agree with you. In fact, we have been inside the house and outside the assembly also. We have been demanding the government to take over all the private hospitals, bed strength, at least 50%. And even, hotels also, hotel rooms also, to take over by the state government and allot it to the people by fixing a minimum price. But somehow the state government is not at all taking any interest on that. We have failed in that. So I thank you very much, Jairuddin Saab, once again. And now I request Dr. A. Satyanarayana Bhatti garu, one second. Yeah. And there are a lot of socially oriented people also here. Yeah, we can ask. I'm not concluding it. అదే అందులో ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారేమో అడుగుదాం. No. Before concluding, I'll definitely ask them, because thank you. Okay. I asked Dr. A. Satyanarayana garu, orthopedic surgeon, Nizamabad, who is constantly speaking on this pandemic, Corona COVID. So I request him to give his lecture. Thank you. Hello, sir. Namaskaram andi. Na voice వినబడుతుందా? వీడియో ఆన్ చేయరా? ఆన్ మీ దగ్గర ఉంది సార్ అది. ఓకే, ఇప్పుడు స్టార్ట్. ఓకే సార్, నన్ను వింటున్నారా మీరు? yes it is audible అండి. ఓకే సార్, మీరందరూ ప్రజానాయకులు సార్. ప్రజల ప్రాణాలకు అన్నింటికి మీకు సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తులు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనము వచ్చే పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, అసలు జరిగిన లోపాలేంటి, నాకు సైంటిఫిక్ గా డెప్త్ లోకి పోకుండా ఈ విషయాలు మాట్లాడితే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే సార్, సైన్స్ తోనే మనము మన జీవన విధానము ఇదంతా కూడా, ఇప్పుడు మనిషి 155 సంవత్సరాలు బతుకుతున్నాడన్న విషయము రీసెంట్ గా కన్ఫర్మ్ చేయబడ్డది. అలాంటప్పుడు సార్, మనకు ప్రాథమికంగా కరోనాను ఖర్చు లేని పద్ధతుల్లో కంట్రోల్ చేసుకునే పద్ధతుల్లో WHO మనకు చెప్పారు. దాన్ని మనం పాటించక ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఇంటి పెద్ద మంచిగా లేకుంటే ఇంట్లో పిల్లలు బ్యాడ్గా ఉంటారు. నేను ఇప్పుడు డాక్టర్ని సార్. నా 2 పిల్లలు మణిపాల్ ఇన్స్టిట్యూట్ పెద్ద ఇన్స్టిట్యూట్లో చదవగలిగారంటే నేను వాళ్ళు ట్రైన్ చేసిన పద్ధతి పట్టుకుంటాను. ఇప్పుడు కరోనాను కూడా చేయాలంటే సింప్లెస్ట్ పద్ధతులు WHO చెప్పింది సార్. అదేంటి, జస్ట్ ట్రాక్ చేయండి, కేసులను ఐడెంటిఫై చేయండి, టెస్ట్ చేయండి,
ట్రీట్ చేయండి, వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వండి అని చెప్పారు. సార్ వినబడుతుందా? షల్ ఐ కంటిన్యూ? హలో హలో సార్, సార్ వినబడుతుందా? ఓకే సార్. అయితే ఈ పద్ధతిని మనం ఎక్కడ కూడా సార్ మన పైకి వచ్చే వరకు కూడా ప్రపంచం అంతా ఇబ్బందులు పడి ఎప్పుడైతే కరోనా ఐడెంటిఫై అయిందో భారతదేశం కూడా జాగ్రత్త పడలేదు సార్. ఇన్ ద సిమిలర్ వే సెకండ్ వేవ్ వచ్చే ముందు బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, అదర్ కంట్రీస్ అన్ని బాధపడుతూ రిస్క్ లో ఉన్న టైంలో మనం కూడా ఇక్కడ ఏ మాత్రము కొద్దిపాటి కూడా జాగ్రత్త పడక చేతులారా సెకండ్ వేవ్ మనం ఎంత బీభత్సం సృష్టించిందో అర్థమైపోతుంది. అన్ని దేశాలు కష్టపడుతున్న భారతదేశానికి ఏమైనా స్పెషల్ గా ఉందా? మనకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎవరు చెప్పారు సార్? మనం ఇప్పుడు ఏ పరిస్థితికి వెళ్ళిపోయిన భారతదేశం అంటే, ఇప్పుడు మేమే ప్రాణదాతలమైపోయాం ప్రపంచంలోనే అంత పరిస్థితిలోకి టీకాలు ఇచ్చి చేసే అనే ఒక అవగాహన రాహిత్యంలోకి వెళ్ళి అసలు మాబు రెసిస్టెన్స్ వచ్చేసింది జనంలో. మా భారతదేశం ప్రాధాన్యం అటువంటి అది ఈ అవగాహన ప్రజల్లో తీసుకుపోవడం వల్లే సెకండ్ వేవ్ ముంచుకొచ్చేది. మళ్ళీ ఇప్పుడు అమెరికా ఉంది సార్, అమెరికాలో దాదాపు 30 కోట్ల జనము 60 కోట్ల వ్యాక్సిన్ రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు. మనం ఎంత ఉన్నా మన పాపులేషన్ ఎంత, మన పరిస్థితి ఎంత, ఈ విషయాలు రాజకీయంగా ఇప్పుడు రాజకీయ నాయకులు, దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విషయం సార్. ఇక్కడ నెగ్లిజెన్స్ అనే పదానికి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వకూడదు. అదే జరిగింది. ఇక్కడ ఇంకా సార్ ఇప్పటికి కూడా గ్యాదరింగ్స్ ఎంత ప్రాబ్లం చేశారు సార్, అందరికి తెలిసినవే మీకు. అలా ఉన్నప్పుడైనా ఇట్లా కంట్రోల్ చేసుకుందామన్నా అవి ఎక్కడ కూడా గ్యాదరింగ్స్ కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. అది ఎలక్షన్సే కానీ, ఆ కుంభమేళాలే కానీ, వేరే పెళ్లిళ్ళు కానీ. పెళ్లిళ్ళు సార్ ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో పెళ్లికి 50 మంది అంటే 50 మంది కట్టుదిట్టంగా ఉందారు ఇలా చూసుకునే వాళ్ళు. ఇక్కడ మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం నేనే సీఎం అయితే సార్ నేను చెప్తున్నాను, కరోనా పరిస్థితి గురించి నీకు ప్రజలకు క్లియర్ గా చెప్పేవాడిని. అసలు అది ఏంటి, దానివల్ల ఎన్ని దేశాలు నష్టపోతున్నాయి, ఎంత సింపుల్ పద్ధతిలో మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు. పోతే దాన్ని మనకున్న పరిస్థితి ఏది, అలాంటి జబ్బుతో మనం తట్టుకునే శక్తి మన రాష్ట్రానికి, దేశానికి ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంది? మన ఆర్థిక వ్యవస్థ ఎంత, మన ఆరోగ్య పరిస్థితి ఎంత అయినప్పుడు ఎంత మట్టుకు మన బడ్జెట్ ఉంది, ఎలా చేయగలం, మేము రక్షించగలమా లేదా? ఇలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ కు ఈ పరిస్థితులు చెప్పి వాళ్ళు భయపెట్టించడం కాదు సార్. ప్రతి వాడికి జబ్బు మీద అవగాహన ఉంటే ఇప్పటి వరకు సగం పైన కరోనాను కూడా మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి ఉంది. నిజాలు ఎప్పుడు కానీ చెప్పలేరు సార్. దాదాపు 17 రాష్ట్రాలు ఈవెన్ టుడే కరోనా పోయిందని చెప్తున్న విషయం అది కానే కాదు. అది నిశ్శబ్దంగా ఇది బయాలజికల్ వార్. ఒక యుద్ధంలో 40 మంది చచ్చిపోతూ కోటాను కోట్లు ఖర్చు పెడతారు సార్. దాదాపుగా ప్రపంచ కొన్ని కోట్లు ఉంది. ఇప్పుడే సార్ సియాసత్ ఎడిటర్ గారు చెప్పారు, అప్పుడే 7 కోట్లు పోతే అప్పుడంతా 100 కోట్లు ఉండుంటారు. ఇప్పుడు దాదాపు 800 కోట్ల ప్రజానీకంలో ఎన్ని కోట్ల జనం చచ్చిపోయి ఉండాలి. నిజం ప్రజలకు తెలిస్తే వాళ్ళు భయపడరు కాదు, జాగ్రత్త పడతారు. ఇది చాలా ముఖ్యమైన విషయం సార్. ఇక్కడ ఇప్పుడు మనం శానిటేషన్ కూడా ఏది చక్కగా లేదు, మన ఏ యంత్రాంగం చక్కగా లేదు. ముఖ్యంగా డెఫిషియన్సీకి వెళ్తే సార్ ఇక్కడ మనం అవేర్నెస్ ఎలాగ ఇవ్వలేరు, చెప్పలేరు. మన ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నది హై ఎండ్ ట్రీట్మెంటే. మధ్య తరగతి, పై తరగతి వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆనంద్ గారు మాట్లాడారు సార్, ఊళ్ళలో 70% ఆఫ్ ద పాపులేషన్ అట్టడుగు వాడికి అసలు ఇప్పటికి తెలియదు. కోవిడ్ యాప్ లో వ్యాక్సిన్ ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. వాడి జబ్బంటే ఏందో తెలియదు. అసలు ఎంతమంది తెలియని నిర్భాగ్యులు రోడ్ల పొంటి గుడిసెలలో, తండాలలో, అక్కడ చిన్న చిన్న టెంట్లు వేసుకొని బతికే వాళ్ళ జీవనం గురించి ఒక్క మనిషి కూడా ఇప్పటివరకు మాట్లాడతారు. ఘోరాతి ఘోరాలు సార్. మొన్న పోయిన నెల మాది మెయిన్ రోడ్డు మీద ఇంట్లో ఉంటుంది సార్. ప్రతి 15 నిమిషాలకు ఒక అంబులెన్స్. ఎంత ఘోరమైన పరిస్థితి అది ఇట్స్ అన్ ఇండికేషన్. ఆ ప్రజల గురించి ఎక్కడ ఒకడు కూడా మాట్లాడడం లేదు సార్. ఇప్పుడు ఎంత డెఫిషియన్సీ ఉంది సార్ మీకు చెప్తాను. ఇప్పుడు ఆరోగ్య వ్యవస్థలో మేము ఇన్ని బెడ్లు పెట్టినామంటే బెడ్లు మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంకేతం కాదు కదా. నువ్వు 62 బెడ్లు ఉంటే 62,000 బెడ్లు ఉంటే ఏంది, అందులో ఏమున్నది మనకు తెలియదు కదా. అలా డాక్టర్లు ఉన్నారా? ఈ రోజున ఉస్మానియా మెడికల్ కాలేజ్ మూలపడ్డది సార్. అలాంటి హాస్పిటల్ పెట్టి ఇప్పుడు ఆ విలువైన ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకు దాన్ని ఇంప్రూవ్ చేస్తుంటే, దాని మీద పెట్టుంటే ఇప్పుడు ఎంతో మంది అభాగ్యులు లాభపడే పరిస్థితి. ఇప్పుడు అక్కడ టిమ్స్ పెట్టారు సార్. అక్కడ ఏం వస్తువులు ఉన్నాయని పెట్టారు? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అక్కడ? అసలు నిజానికి అక్కడ డాక్టర్లు ఉన్నాయా?
ఉంటే ఎంతమంది క్వాలిఫైడ్ ఉన్నారు? మీ బెడ్ స్ట్రెంత్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ప్రజల జీవనం సార్. ఇప్పుడు ఆక్సిజన్ మొన్నటి వరకు పబ్బం కలిసింది, లేని వాటి మీద పబ్బం కలుపుతూ ప్రభుత్వాలు ఇంకొకటి విమర్శ లేదప్ప. నీకు ఆక్సిజన్ లేదని, రెమ్డెసివిర్ లేదని, వెంటిలేటర్ లేవు, లేకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్. ఇప్పుడు లేని వరుసలో వ్యాక్సిన్ ఇస్తలేదు సెంట్రల్, అది కానే కాదు మనకు కావాల్సింది. మీరు ఇప్పటికీ చాలా మంది హాస్పిటల్స్ లో సార్, ఏ ఫీల్డ్ లో ఈవెన్ ద కార్డియాలజిస్ట్ గారు పల్మనాలజిస్ట్ లేరు. మోస్ట్ ఆఫ్ ది ఈ టీచింగ్ హాస్పిటల్స్ లో ఇప్పుడు మా దగ్గర నిజామాబాద్ ఉంది, దాదాపు 1000 బెడ్లు సార్. అందులో ఒక్క కార్డియాలజిస్ట్ లేడు, ఒక పల్మనాలజిస్ట్ లేడు. నువ్వు బెడ్లు ఉన్నా నీకు ఏం లాభం క్వాలిటీ ట్రీట్మెంట్ లేనప్పుడు? ఇప్పుడు ఆక్సిజన్ ఉంటుంది సార్, ఫ్లో మీటర్ లేవు, పత్రికలు ఎన్నోసార్లు రాశాయి. అక్కడ వెంటిలేటర్ లేవు, షేరింగ్ ఫెసిలిటీస్ లేవు, ఈవెన్ ఎక్మోలు మనం ఎందుకు పెట్టుకోలేము? ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెడతామన్న ప్రభుత్వము ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పెట్టలేరు? ఇది ఎన్ని హాస్పిటల్కి మీరు శిక్షణ ఇచ్చారు కోవిడ్ గురించి? ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చారా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారా? దాన్ని ఎట్లా ఇవాల్యుయేట్ చేయాలి? ఇలా ప్రాణాన్ని కాల్పాలి. అసలు ఆక్సిజన్ ప్రెషర్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు, ఈ విషయాలన్నది ఎక్కడ టోటల్లీ అసలు అది పద్ధతి లేని ట్రీట్మెంట్స్. చాలా మంది ప్రాణాలు కూడా ఇలా పోయిన సందర్భం ఉంది ఇక్కడ. అయితే ఇన్వెస్టిగేషన్స్ కొరకు కూడా సార్ ఎన్ని హాస్పిటల్లో సిటీ స్కాన్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, వాటి కొరకు ప్రజలు కామన్ మ్యాన్ బయట పోయి ఖర్చు పెడితే వాడి ఇల్లు గుల్ల కాదు. ఎక్కడ సార్ ఏ పరీక్ష జరుగుతుంది? మొత్తం ప్రైవేట్ సెటప్, కాస్ట్లీ సెటప్, కాస్ట్లీ ట్రీట్మెంట్. డబ్బున్న వాడు కూడా పై వాడి కొరకే మాట్లాడుతుంది, కానీ కింద వాడి గురించి ఒక్కడు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇంకో చిన్న విషయం మీకు చెప్తారు సార్. ఇప్పుడు అంబులెన్స్ వసతికే సామాన్య మానవుడు లక్షల రూపాయలు పడిపోయింది. ఓ అంబులెన్స్ లేక, హాస్పిటల్కి వెళ్ళడానికి లేక. అంతకుమించి ఇంకో చిన్న విషయం చెప్తాను సార్. చనిపోయిన మనిషికి దహన సంస్కారాలకు 30-60 వేలు ఖర్చు పెట్టిండ్రు. ఇది గవర్నమెంట్ చేతులు లేదా సార్? లేని వాటి గురించి మాట్లాడతారు. సామాన్య మానవుడు ఎంత దెబ్బతిన్నాడు ఇక్కడ? ఎంతమంది కోవిడ్ యాప్లు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకునే పరిస్థితి ఉంది? ఎక్కడ అసలు అట్టడు వాడు ఇప్పుడు పొంగి మధ్య తరగతి కూడా చిన్న తరగతికి వెళ్ళిపోయారు. వీటిపైన గవర్నమెంట్ చాలా ఆలోచించవలసిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ముందు కూడా మళ్ళా ఎక్కడో సైలెంట్గా ఉన్నారు, అయిపోయింది అనుకుంటున్నారు, కానీ అది కాదు. మళ్ళీ పబ్బులు తెరుస్తారు, క్లబ్బులు తెరుస్తారు, సినిమా హాళ్ళు తెరుస్తారు, మాస్ గ్యాదరింగ్స్ అవుతున్నాయి. ఈ చేప మందులు వీటి మీద ఇప్పటి వరకు కూడా వాటి మీద, ఇప్పుడు ఆయుర్వేద మందులు ఏదో జరుగుతున్నాయి, వాటి మీద కూడా సైంటిఫిక్ అవగాహన, రాజకీయ నాయకులు ఎలా ఉంటది? ఎంతమంది ఏది మొత్తుకుంటారు? అసలు నిజానికి అవగాహన సామాన్య మానవుడు చాలా ఉంది. మీరు సోషల్ మీడియా చూడండి, ఎన్ని పెడతారో వాటికి స్పందించగలిగే మనసు ఉంటే, ప్రజానాయకులు ఉంటే తప్పకుండా మనం కంట్రోల్ చేస్తాం. దాన్ని నెగటివ్ గా తీసుకోవచ్చు సార్. నెగటివ్ గా తీసుకొని కేసులు పెడితే, ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రేమతో బాధతో ప్రజల గురించి ఏదో మాట్లాడబోతే వీటేదో రెచ్చగొడుతుండంటే తప్పు సార్. ఈరోజు వినయ్ గారు మాట్లాడుతుండు, పాపం తను మాట్లాడిన కొన్ని విషయాలు మేము రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం సార్. ఇది వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ ప్రతి వాళ్ళు బాధ్యత గల వాళ్ళే. కానీ మనము ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచించవలసింది, కిందకి వెళ్ళే 70% ఆఫ్ ద పాపులేషన్ అక్కడ ఉంది. చాలా మంది అసలు అనాథలుగా చనిపోతున్నారు, డెడ్ బాడీలు పుడతలేరు. అసలు దాని మీద కూడా అవగాహన లేదు. కోవిడ్ అనే విషయం అవగాహన కల్పించకపోతే అంతేందుకు మీకు ఒకసారి చూడొచ్చు సార్. ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళను కరోనా కేసుల లిస్ట్ లోనే పెట్టలేదు. అది కేసే కాదంటారు ఏంటి? ఎట్లా? ఇది మన ప్రభుత్వమే అలా ఉంటే ఇప్పటికి కూడా ఎక్కడుంది అసలు? వేర్ ఇస్ ద డాటా? ఇప్పుడు హిందూ చెప్తుంది 10% ఎక్స్ట్రా, అది కాదు ఇంకా మస్తు ఉంటుంది. వాళ్ళు కూడా అది ఇట్స్ ఫోకల్ సర్వేస్, అవన్నీ సైంటిఫిక్ బేస్ ఉంది దానికి. ఎందుకు తీసేయాలి ఇట్లా ప్రభుత్వాలు? సార్ చిన్న చిన్న ఖర్చులతో కూడా ఫస్ట్ ప్రివెన్షన్ ఈస్ ది ఇంపార్టెంట్ థింగ్. దే ఆర్ నాట్ ఈవెన్ కేరింగ్ ఈవెన్ టుడే. ఇప్పుడు వచ్చేది ఉంది మళ్ళీ ప్రమాదం. ఇప్పుడు వ్యాక్సిన్ అంటే గ్లోబల్ టెండర్లు అంటే ఎక్కడున్నది? అది రాదు, అసాధ్యం మనకి ఇప్పుడు. అందుకనే మళ్ళీ ఇంకో సంక్షోభం దగ్గరకు వచ్చేదాకా ఇట్లే సాగదీస్తారు సార్. ఇదేదో దౌర్భాగ్యము మన ఇండియా ప్రజలకు తప్ప, పాలకులు అన్నది ఫస్ట్ వాళ్ళకి నేర్పాలి ఈ చదువు పద్ధతి. ఏమన్నంటే కమిటీలు అంటారు, మీటింగ్లు అంటారు, ఏదో చెప్తారు, ఎవడో మాట్లాడుతుండ్రు, అపోజిషన్ మాట్లాడుతుండ్రు, గట్టిగా మాట్లాడితే ప్రజల మీద కూడా కేసులు పెడతారు. ఈ పద్ధతి మంచిది కాదు సార్. ఇప్పటికైనా ఆలోచించి ప్రతి పాయింట్, ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో ఏ లోపాలు ఉన్నాయి సరిదిద్దాలి సార్. సామాన్య మానవుడికి ఉండవలసి, ఇప్పుడు జైలు పెట్టి ఇంకేదో బెడ్లు పెట్టడం అది కాదు. సామాన్య మానవుడు హాస్పిటల్ పెట్టంగానే వాడు నిజంగా బతికే కేసులు చాలా చచ్చిపోయాయి. ఆ లోపాలను సరిదిద్దాలి. ఇప్పుడు అన్నిట్లో సీటీలు పెట్టండి, అన్నిట్లో పరీక్షలు చేయండి. అసలు ఈవెంట్ టెస్ట్లు ప్రైవేట్ లో more than 70-80% ఆఫ్ ద టెస్ట్లు ఈవెంట్ టుడే అవుతున్నాయి. ఎక్కడ రికార్డు ఉంది అది? కరోనా లేదని అంటే ఎట్లా? తగ్గిందని ఎంత?
ఇప్పుడు అదేంటంటే ఈజ్ ఇట్ దేర్ ఇండెక్స్, అసలు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ కేసులు తగ్గిస్తే తప్పు కదా, రాజకీయం సార్ ఇదంతా. ఇప్పుడు అంతర్జాతీయంగా లోకల్గా నా పేరు పోతుందని చెప్పి ఇలా చేయడం చాలా తప్పు. ఇన్ దాట్ వే ఐ అప్రిషియేట్ కేరళ గవర్నమెంట్, ద అమౌంట్ ఆఫ్ కేర్ దే సే ఎవ్రీథింగ్. ఇంతకుముందు నిఫా వైరస్ వచ్చినప్పుడు ఎక్స్ట్రాడినర్లీ దే కంట్రోల్. వాళ్ళు ఫాలో అవడంలో మన తప్పేమున్నది? ఖర్చు లేని పనులన్నీ చేయండి సార్, అవగాహన కల్పించండి. ప్రతి మానవుడు ఎక్కడ, ఇప్పుడు మొన్న లాక్డౌన్ పెట్టారు సార్, లాక్డౌన్ లో 6 నుండి 10 మందిలో మీరు మార్కెట్కి వెళ్తే అక్కడ ఏమన్నా కంట్రోల్ చేసే యంత్రాంగం ఉందా నీకు? ఎవరైనా ఉన్నారా? అంత మ్యాచ్ గ్యాదరింగ్ దూరం దూరం ఉంటుండండి. ఎన్ని ఫోటోలు పెట్టారు మీడియా, అక్కడ ఫెయిల్యూర్ కదా. ఇప్పుడు నువ్వు దినమంతా జరిగేది ఒక 4 గంటల్లో అంటించుకొని పోయి. వాట్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ లాక్డౌన్? పర్పస్ ఏంటి? పర్పస్ మనం రానప్పుడు ఎలాంటి పనులు ఎందుకు చేయాలి? ఇప్పుడు అయిపోయింది అంటారు కొద్ది రోజులు అయితే. ఇప్పుడు నో కరోనా, అది ఎందుకు ఇస్తే మనకు భయపడిపోతాయి. మన దేశాలు అలాంటివి కదా. ఎలా ఉంటుంది ప్రాణాలు తీసేది? పెద్ద పెద్ద దేశాలే. ఇప్పుడు ఈవెన్ టుడే ఇప్పుడు ఈ వచ్చేది డెల్టా వైరస్, మన బాంబే ఇవన్నీ చెప్పేటి కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అందరు చెప్తున్నారు, మనకు కాషన్ ఇస్తున్నారు. దయచేసి నాకు కూడా, ఇప్పుడు మీ పార్టీ పరంగా కాకపోయినా వేరే సామాన్య మానవుగా, ఒక డాక్టర్గా ప్రజలందరినీ మీరు అవగాహన, ఫస్ట్ హెల్త్ అవగాహన, మాస్క్ అవగాహన, ఫస్ట్ డిస్టెన్స్ అవగాహన అండ్ గ్యాదరింగ్స్ అవగాహన, ఇలా అప్రోచ్ కావాలి. ఏం చేయాలి, భయాందోళన అవసరం లేదు. ఆ విషయాల మీద మీరు ప్రజలకు అవగాహన ఇంకా రెగ్యులర్ గా అవుతూనే ఉండాలి. మళ్ళీ వచ్చినాక కష్టపడే కంటే ఇప్పటి నుండి ఇవన్నీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ డాక్టర్ సత్యనారాయణ గారు. మీ కన్సర్న్ ఇస్ వెల్ టేకెన్. పర్టికులర్లీ రూరల్ ఏరియాల్లో ప్రజలు పడుతున్నటువంటి బాధ, కరోనా కోవిడ్ వస్తే వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు రాకుండా చేయడానికి కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వాలు మినిమం కన్సర్న్ కూడా లేకుండా ఇర్రేషనల్ గా బిహేవియర్ వచ్చాయని మీరు చెప్పినటువంటి ఆవేదన అర్థం చేసుకున్నాం. డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీధర్ బాబు గారు, ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ who has been